సెప్టెంబర్ 18 దేవుని వాగ్దానము. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కీర్తన 7:17. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? ప్రభు మహాకృప మన మీద ఆవరించి ఉన్నది. ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనల్ని ఎప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాగ్దానము మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని కారణంగా భక్తుడు చూపిస్తూ ఉన్నాడు. యెహోవా న్యాయము జరిగించువాడు. నిజమే ప్రియులారా, ఆయన ఎప్పుడు కూడా న్యాయాన్ని జరిగిస్తాడు. మన పక్షంన ఆయన నిలబడతాడు. మనకి న్యాయం జరగాలని ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూసేటువంటి మనకు గొప్ప సంతోషాన్ని కలిగింపజేసేవాడు. చాలాసార్లు మన జీవితంలో ఎన్నో సమస్యల మీద పోరాడుతూ న్యాయం కోసం ఎదురు చూసేవారు అనేక మంది మనకి కనబడుతూ ఉంటారు. మన జీవితంలో కూడా ఏదో ఒక సందర్భంలో మనకి న్యాయం అనేది కావాలని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి వారందరికీ ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం, ఆయన న్యాయాన్ని విధించేవాడు, న్యాయమును జరిగించేవాడు. ఎవరికైనా సరే న్యాయము మాత్రమే చేసేవాడు. చాలామంది దేవుడు అన్యాయస్తుడు, అన్యాయం చేశాడు అనే ఆలోచనలో వారి కుటుంబంలో జరిగిన పరిణామాలను బట్టి అలా అనే మనస్సు కొంతమందిలో మనకు కనబడుతూ ఉంటుంది. కానీ యోబు చూడండి, దేవుడు అన్యాయస్తుడు అనే విషయాన్ని నోటి మాట ద్వారానైనా ఎక్కడ ఆయన చెప్పలేదు. అందుకే యోబు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఈరోజు ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అన్యాయం చేసేవాడు కాదు, కానీ ఎప్పుడూ న్యాయాన్ని జరిగిస్తాడు. న్యాయం జరిగేలాగా ఆయన ప్రతి పరిస్థితిలో కూడా మనకు తోడుగా ఉంటాడు. యెహోవా న్యాయము విధించువాడు. అలాంటి దేవుణ్ణి నీవు ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా ప్రభువులో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే అది నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానంలోనికి నడిపిస్తాడంటే నీ జీవితానికి సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు. ఆయనతో ఉండు, ఆయనలో ఉండు, ఆయనతో నడు. ప్రభు నిన్ను దీవించుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలకు న్యాయము విధించి ప్రభువా, ఎవరైతే న్యాయం కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి న్యాయము జరుగునట్లు సహాయము చేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు వీటన్నిటిలో విజయం దయచేయండి. మా దేవ, ప్రత్యేకంగా నాయన నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.